ఏంటి క్రైస్తవ నిరీక్షణ? 3వ వచనంలో కనపడుతుంది. యేసయ్య మరణాన్ని గడగడలాడించారు, మరణపు ముళ్ళును విరిచారు. ఆయన ఆశ్రయించిన ప్రజలకు ఆ దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ 3వ చరణంలో మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి ఆ చరణం స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉంటుంది. 3వ చరణం. శోభిల్లెడి రాజ్యములోన, ఆ రాజ్యం ఎలాంటిదట? శోభిల్లే రాజ్యం. ఇక్కడ ఈ లైట్లు చూసి కొంతమంది అన్నారు, అరే లైట్లు వేసిన తర్వాత ఈ గ్రౌండ్ అంతా జిగిజిగేలు అంటుంది. ఇది ఆఫ్టర్ ఆల్ 1000 వాట్స్ బల్బు. పరలోకంలో ఉన్న దేవుడు 1,000,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సును ధరించినవాడు. ఒక్క సూర్యుడు కాదు, 2 సూర్యులు కాదు, చెప్పండి, 1,000,000,000. ఒక్క సూర్యునే మనం చూడలేకపోతున్నాం. మధ్యాహ్నం పూట ముఖాముఖిగా 1 గంట సేపు చూస్తే ఆ తర్వాత 4 కళ్ళు పెట్టుకోవాల్సిందే, కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే. ఒక్క సూర్యునే మనం తట్టుకోలేకపోతే నీవు ఆరాధించే దేవుడు 1,000,000,000 సూర్య తేజస్సు కంటే అధిక తేజస్సుతో ప్రకాశించే దేవుడు. ఇక ఆ దేవుడున్న రాజ్యం ఎట్లా ఉంటుంది? 0 క్యాండిల్ బైబిల్ లాగా ఉంటుందా? 1000 వాట్స్ బల్బు లాగా ఉంటుందా? వాటిని మించి శోభిల్లుతూ ఉంటుంది ఆ రాజ్యం. హల్లెలూయా. ఆ రాజ్యానికి దేవుడు మనల్ని పిలిచాడు, బహువింతగా పిలిచాడు. గొప్పవారివని కాదు, యోగ్యులమని కాదు. నన్ను పిలిచేటప్పుడు నా స్థితి చెప్పమంటారా? నీచమైన వాడిగా నేను బ్రతుకుతుండగా ఈ నీచుడిని దేవుడు పిలిచాడు. ఇవి ఏదైనా జ్ఞానం ఉందంటే అది ప్రభు ఇచ్చింది మాత్రమే. ఆమెన్. ఇలాంటి వెర్రోళ్ళని పిలిచాడు దేవుడు, ఇలాంటి నీచులను పిలిచాడు, తృణీకరించబడిన వారిని పిలిచాడు. తృణీకరించబడిన వారిని పిలిచి తృణీకరించబడిన స్థితిలోనే ఉంచలేదట. తృణీకరించబడిన వారిని మూలకు తలరాళ్ళుగా దేవుడు మార్చాడు. గొప్ప పిలుపుతో పిలిచాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటాడు, అసలు ఆ పదాలు చూడండి. మహిమా సింహాసనము ఎదుట మహాదేవదూతల సరసన మొదమారా స్తుతిస్తూ, ఏం చేస్తా? మొదమారా స్తుతిస్తూ మైమరిచిపోదునే. అక్కడ ఉంటుందండి మైమరిచిపోయేంత ఆరాధన. చక్కటి పదాలు. అందరం కలిసి మరోసారి కలిసి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాం.